ఈ లోకానికి 2024 సంవత్సరాలు అవుతున్నాయి నుంచి. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, వాక్యము నమ్మదగిన పూర్ణంగీకారము యోగ్యమై ఉన్నదన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపంలోనే ఉన్నారని, పాపం వల్ల పుట్టినారని వాక్యం రాయబడి ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ భూమి మీద ఎవ్వరు కూడా మనల్ని విడిపించలేరు. ఒకప్పుడు ఈ లోకంలో మనం మన పాప నిమిత్తం అనేక గొడ్లు కానీ మేకలు కానీ ఇలాగా మన కూడ్లు బలి అర్పించేవారం. అయితే వాటి వల్ల పాపక్షమ లేదని ఒక దేవాటి దేవుడే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపం కొరకు ఆయన ఈ లోకానికి బలిగా కలవరిశిలో అర్పించినాడు. ఆ యొక్క యేసుక్రీస్తు గురించే మీకు తెలియపరుస్తున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు మనందరి పాపం కొరకు ఆయన శిలువపై మరణించినాడు. ఆయన పాప విమోచన. ఈ లోకంలో ఏ పాపము ఎటువంటిది కూడా కూడ్లు కానీ మేకలు కానీ మన పాపం తీసివేయదు, కానీ యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రునిగా చేస్తానని వాక్యం తెలియపరుస్తున్నది. అక్కలారా అన్నలారా, యేసుక్రీస్తు నేడు మీ హృదయానికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. దినమంతా చేతులు సాక్షి ఆయన లోబడని ప్రజల వైపు దినమంతా చేతులు పిలుస్తున్నానని వాక్యం రాయబడి ఉన్నది. అక్కలారా అన్నలారా, యేసు ఒక ఉదయకాల సమయంలో మీ యొక్క గ్రామానికి వచ్చిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద వచ్చి చనిపోయి 3వ దినం తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మీరు అంగీకరిస్తే నిజంగా మనము భయంకర పరిస్థితి ఉన్నదంటే తెలియదు. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం ఉన్నదని వాక్యం తెలియపరుస్తున్నది. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారి దేవుని రాజ్యంలో ఉంటారని చెబుతున్నది. ఈ భూమి మీద ఎవరు కూడా బతకలేరు. కొద్ది కాలం, ఒక బలం ఉంటే 60, లేకపోతే అధిక బలం 70, 80 సంవత్సరాల వరకే ఉంటాం. అయినా దాని బతుకంతా దుఃఖకరంగా ఉంటుందని వాక్యం తెలియపరుస్తున్నది. అక్కలారా అన్నలారా, ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడ వెళ్తామో ఒకసారి గమనించాలని, ఆలోచించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నాం. మనము ఎటు వెళ్తాం అనుకుంటాం. మరణం చూడక బతికిన రోడ్డు ఎవరు లేరు. ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు మరణించవలసిందే. అయితే యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారే తప్ప ఎవడు పరలోకము ఎల్లడేనని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ఎవరైతే ఒప్పుకుంటారో, తన కుమారుని ఎవరైతే విశ్వాసిస్తారో వారందరూ కూడా ఎంతో మోక్షం, పరలోక రాజ్యము, ఆయన సన్నిధి చేరే వరకు ఉంటాం. అక్కడ ఆనందం, సంతోషం, ఏడుపు, వేదన ఎటువంటిది ఉండదు. దేవునితో సదాకాలం ఉంటా. ఆయన మనతో కాపురం చేస్తాడు. ఎంతో మనం ఆనందంతో సంతోషం, మన సంతోషం ఎవరు కూడా తీసివేయలేరు. ఈ భూమి మీద ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, గొప్ప ఇల్లున్నా సంతోషం లేదు. ఈ లోకంలో సంతోషం కావాలని అనేక దేశాలు వెళ్తున్నారు. సంతోషం కావాలని అనేక విధాలుగా వారు ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక భక్తుడు చెప్పినాడు, సూర్యుని కింద మనుషులు పడుతున్న పాట అంట అది కేవలం గాలికి ప్రాశపడినట్టే కనబడుతుందని చెప్పినాడు. కాబట్టి అన్నలారా అక్కలారా, ప్రభువైన యేసుక్రీస్తును మీ హృదయంలో స్వీకరించండి. మీకెంతో నెమ్మది, ఆనందం ఉంటుంది. ప్రాశపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా దగ్గరని నేను మీకు విశ్రాంతి కలిగిస్తానంటున్నాడు. ఈ సమయంలో మీరు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుని అంగీకరిస్తే మీ హృదయం ఎంతో ఆనందం, మీ హృదయం ఎంతో సంతోషం ఉంటుందని ఈ యొక్క వాక్యం తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మీ గ్రామం కొరకు మేము పాటించేవారుగా ఉంటాం.